బుటెలో బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని ప్రియాంక కాలనీలో ఓ కిరాతక తండ్రి 12 నెలల కూతుర్ని నేలకేసి కొట్టి చంపిన సంఘటన కలకలం రేపుతుంది. భార్యాభర్తలు గొడవ పడుతుండగా గట్టిగా ఏడుస్తున్న చిన్నారిని కన్న తండ్రి 2 కాళ్ళు పట్టి నేలకేసి కొట్టడంతో ఆ చిన్నారి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అపస్మారక స్థితిలోకి చేరుకుంది చిన్నారి. ఇక కొన ఊపిరిలో ఉన్న పాపను తల్లి ఆమె బంధువుల ఆసుపత్రికి తీసుకోగా చికిత్స పొందుతున్న చిన్నారి ఆసుపత్రిలో మృతి చెందింది. హత్య చేసి పరారైన నిందితుడిని సమీప ప్రాంతాల ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇక మధ్యలో 12 నెలల చిన్నారి మృతి చెందడంతో బంధువులు విలిపిస్తున్న తీరు నలుగురిని కలిచివేస్తుంది. ఇక సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని ప్రియాంక కాలనీలో కిరాతక తండ్రి 12 నెలల కూతుర్ని నేలకేసి కొట్టి చంపిన సంఘటన కలకలం రేపుతుంది. దీనిపై ఎవరైతే సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సైదులు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి, ఎలా జరిగింది ఈ ఘటన? రైట్ వరుణ్, సూర్యాపేట జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్నా కుమార్తెను కసాయి తండ్రి కాళ్ళు బట్టి బండకేసి కొట్టినటువంటి ఘటన పలువురిని కంటతడి పెట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి కొత్తపల్లికి చెందిన వెంకటేష్ ఇతను పూర్తిగా మద్యానికి బానిసైనట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో అంటే 2 భార్యలకు విడాకులు ఇచ్చి మరో మహిళని పెళ్లి చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో సూర్యాపేటలోని ప్రియాంక కాలనీలో మొత్తంగా మూడో భార్యతో ఉంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిరోజు మద్యం సేవించి తరచూ తన భార్యతో గొడవలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భర్త మద్యం తాగొచ్చి డైలీగా ఇదే సృష్టిస్తుండడంతో అయితే ఈ ఘటన జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా గత రాత్రి మాత్రం మద్యం మత్తులో తన భార్యను గొడవ పడుతున్నటువంటి క్రమంలో చిన్నారి భవిజ్ఞ అంటే తన కూతురుగా చెప్పొచ్చు మొత్తానికి ఏడవడంతో అయితే చుట్టుపక్కల వాళ్ళు ఈ ఘటనని గుర్తిస్తారనే విషయానికి సంబంధించి కూడా చిన్నారి నోట్లో గుడ్డలు కుక్కినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అట్లా కూడా తన భార్య ఎవరైతే ఉన్నారో ఎందుకు నోట్లో గుడ్డలు కుక్కుతున్నారంటూ కూడా ఆ గుడ్డలు తీసేసినటువంటి నేపథ్యంలో కాళ్ళు బట్టి నేలకేసి కొట్టి హతమార్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇదే ఇష్యూకు సంబంధించి కూడా చుట్టుపక్కల వారు ఈ ఘటనపై స్పందించి వెంకటేష్ ను పోలీసులకు అప్పగించారు. సో మొత్తానికి మద్యం ఈ కుటుంబాలలో ఆరిపోవడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. వారు కన్న కుమార్తెను కనికరం లేకుండా బండకేసి కొట్టడంతో అయితే గ్రామంలో అయితే విషాదం నెలకొందనేది చెప్పాలి. వరుణ్, రైట్, థ్యాంక్ యూ సైదులు ఫర్ ది అప్డేట్స్. రాత్రి తాగొచ్చి నన్ను కొడుతుంటే ఆ బాబు లేచి ఏడ్చింది. ఏడుస్తుందని పక్కన వాళ్ళు వింటారని నోరు మూసి నేను చెయ్యి తీసేసిన నన్ను నెట్టేసింది. నేను గోడకు పోయి తగిలినా. నేను లేచి వచ్చేసరికి కాళ్ళు పట్టుకొని నేలకేసి బీకిండు. 2 మాటలు బీకిండు. ఇంకా పలకలేదు, ఎత్తుకున్నా అలవడిపోయింది. కారణం ఏం లేదండి, తాగొచ్చిండు అంతే. తాగొచ్చి అది ఇది అంటుంటే వాళ్ళ అక్క ఫోన్ చేస్తే వచ్చింది. ఆమె గారిచింది, ఇటు తాగొద్ది ఎట్టా అది ఇదని. అయితే నేనేమన్నా అక్క పడుకుంటా అన్నాడు. ఆమె ఇంటికి పోయింది. ఆమె పోగానే గొడవ వేసుకొని ఇటు కొరికిండు. అదంతా మీ ప్రభుత్వానికి వదిలేస్తారు. నాకు జరిగిన అన్యాయం మరి తల్లికి జరగకూడదు. ఇంత దారుణంగా తండ్రి ప్రవర్తించకూడదు. తెలియదు నాకు ఎక్కడ ఉన్నాడు. పారిపోయిండు. 2 పీగలుగా చచ్చిపోయింది.